కృష్ణా జిల్లా కొండపావులూరు వద్ద ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ భవనాలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ పనితీరుపై ప్రదర్శన నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వెంకయ్య అన్నారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. గ్రేహౌండ్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. నేను ఇవాళ భారతదేశం యొక్క గృహమంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మన ఆంధ్రప్రదేశ్కి ఒక పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి ప్రకృతి ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రజలు ఏమి తోయాలో దిక్కు తోచినప్పుడు వాళ్ళకి అండగా ఉండి, నిండుగా ఉండి, మెండుగా ఉండి వాళ్ళందరినీ ఆపదల నుంచి రక్షించి వాళ్ళని సురక్షిత స్థానాలకు చేర్చేంటి యొక్క ఈ ప్రకృతి ఆపదల నివారణ రక్షణ దళం అవుతుందో ఆ దళాన్ని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ ప్రాంతంలో మరి మంజూరు చేసినందుకు వారికి ఆంధ్రప్రదేశ్ మన అందరి ప్రజల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పోటీలో ఇటు 6 జిల్లాలు, ఇటు 7 జిల్లాలు ఉండి మధ్యలో ఉండేట యొక్క ఈ ప్రాంతంలో ఈ యొక్క దళాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి తుఫాను, వరద, కరువు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా వాతంటే అవే ముందు వచ్చేట పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందనే విషయం మనందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈ దళాన్ని మంజూరు చేసినందుకు నేను వారిని హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నాను. లేకపోతే అలాగే మీ సూరంపల్లిలో నేను ఇంతకుముందే నేను చంద్రబాబు నాయుడు గారు, అనంతకుమార్ గారు వచ్చి సిపెట్ అని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ దాని యొక్క ఇన్స్టిట్యూట్ కూడా ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేయడం కూడా జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఏ ప్రాజెక్టు అవకాశం ఉంటే, ఏది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంటే వాటిలో ముందుగా మంజూరు చేసేది ఆంధ్రప్రదేశ్కేనో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పట్ల అభిమానం ఉంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. Sir, you are all aware, Andhra Pradesh long back, we had a severe problem of Naxalites. At that time we developed this greyhounds concept. I was instrumental, sir, to strengthen that organization, well-established organization that is a model for the country for to maintain law and order. Even in the Bifurcation Act, sir, they have kept some funds for Greyhounds Training Center. This is nearly 858 to 1095 crores, sir. If we sanction that immediately, it will go a long way. Our people are prepared. This center is very, very necessary for us. Even earlier, we got very good results. You have to help immediately by establishing this is Greyhound Center, Training Center. Another thing, sir, we requested you CRPF 1 battalion to face the left-wing extremist activities in Andhra Pradesh. That also we are requesting, sir. Third one, we have given 60 acres of land for Rapid Action Force to set up in Visakhapatnam. If we set up this, sir, even ISIS activities, slowly it is establishing, it will go a long way to control ISIS, sir. जो 10 वर्षों के अंदर आपने अपने कठिन परिश्रम से कमाई है, वह केवल हिंदुस्तान की सीमा तक ही सीमित नहीं है। दुनिया के दूसरे देशों में भी अब भारत के नेशनल डिजास्टर रिस्पांस फोर्स की चर्चा होने लगी है। नेपाल में जिस समय भूकंप आया था तो सबसे पहले इफेक्टिव रोल प्ले करने का काम किसी ऑर्गेनाइजेशन ने किया था, तो आपके ऑर्गेनाइजेशन एनडीआरएफ ने किया था। शायद इस ऑर्गेनाइजेशन के ऑफिसर्स को इस बात की जानकारी होगी, जापान में भी जब एक बार भूकंप आया था तो उस जापान में भी जाकर वहां के लोगों को बचाने का काम यदि किसी ने किया था संघाई में, तो हमारे एनडीआरएफ के भारत के जवानों ने जाकर ही उसको बचाने का काम किया था। जहां तक इंफ्रास्ट्रक्चर का सवाल है, मैं महसूस करता हूं कि अभी और अधिक इंफ्रास्ट्रक्चर की आवश्यकता एनडीआरएफ के लिए है। आज यदि आपकी 12 एनडीआरएफ की बटालियन है तो यह बटालियन और भी बढ़ाई जानी चाहिए, यह हिंदुस्तान के लोगों का कहना है। कुछ मांगें यहां आंध्र प्रदेश के संबंध में रखी हैं, ग्रेहाउंड की बात कही है उन्होंने, और साथ ही साथ सीआरपीएफ की कुछ फोर्स भी मांगी है।
लेकिन जहां तक मुझे जानकारी है, सीआरपीएफ की कुछ कंपनीज को यहां भेजे जाने का आदेश हो चुका है, लेकिन आज मुझे जानकारी मिली है कि शायद वह फोर्स नहीं पहुंच पाई है। लेकिन 5 राज्यों के जो चुनाव होने जा रहे हैं, इसके बाद मैं यकीन दिलाना चाहता हूं कि निश्चित रूप से वह फोर्स आंध्र प्रदेश में पहुंचेगी।